రీసెంట్ గా రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని టెంపరీగా హోల్డ్ చేశారని వినే ఉంటారు. అసలేంటి బ్లూ ఫ్లాగ్ బీచ్? ఒక బీచ్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఎలా వస్తుంది అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఈ వీడియోలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎండ్ వరకు చూసేయండి. వరల్డ్ లో ఉన్న బెస్ట్ అండ్ మోస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బీచెస్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇస్తారు. ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, బీచ్ లో సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారా లేదా, లైఫ్ గార్డ్ సర్వీసెస్ ఉన్నాయా, ఇలా ఒక బీచ్ కి 33 క్రైటీరియాస్ ని కన్సిడర్ చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. ఒకసారి బ్లూ ఫ్లాగ్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ 33 క్రైటీరియాస్ మీట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. మన రుషికొండ విషయానికి వస్తే గార్బేజ్ క్లీనింగ్ సరిగ్గా లేదని, స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ ఉన్నాయని, సీసీటీవీ కెమెరాస్ వర్క్ చేయట్లేదని, అండ్ టాయిలెట్స్ అండ్ చేంజింగ్ రూమ్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని టెంపరీగా బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని హోల్డ్ చేశారు. ఈ ల్యాప్సెస్ ని కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని రోజులు టైం ఇచ్చి మళ్ళీ చెక్ చేసి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని రిస్టోర్ చేస్తారని చెప్పారు. నేనైతే ఈ బ్లూ ఫ్లాగ్ న్యూస్ ని ఫాలో అయ్యి మీకు అప్డేట్స్ ఇస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వైజాగ్ 5 ని ఫాలో చేయండి.